ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. మనము ప్రతి విషయమై విపరీతముగా ఆలోచిస్తూ ఉంటాము. దేవునికి ప్రార్థన చేయక ఆలోచిస్తూ ఉంటాము. ఆలోచన చేయుట వలన మనకేమీ దొరకదని నేను అనుభవంతో చెప్పుచున్నాను. కాబట్టి విపరీతముగా ఆలోచించే బదులు ప్రార్థన చెయ్యి. నీవు ఏ విషయమైతే ఆలోచన చేస్తూ ఉన్నావో, ఏ విషయమైతే నీవు కంగారు పడుచున్నావో, ఏ విషయమైతే అధైర్యపడి ఉన్నావో, ఆ విషయమై దేవుని యొద్ద ప్రార్థన చేయాలి. అది ప్రభు అయిన క్రీస్తు వారికి చేయాలి. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు, ఒక్కడై ఉన్న దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నీవు ఆలోచన చేయుట వలన నీవు దానిని ఏమాత్రము కూడా ఆ సమస్యను పరిష్కరించుకొనలేవు. కనుక దేవుని యొద్ద నీవు ప్రార్థన చేసిన ఎడల, దేవునికి విన్నపము చేసిన ఎడల, దేవునికి నీలో ఉన్నటువంటి ప్రతి బాధను నీవు ఆయనకు చెప్పుకొని ఎడల, నీలో ఉన్న ప్రతి ఆలోచనను, ప్రతి అక్కరను ఆయనకు చెప్పుకొని ఎడల, ఆయన అట్టి ప్రార్థన విని సమస్తమును నీకు అనుకూలముగా చేసే దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు విపరీతముగా ఆలోచించుట వలన నీకు ఆరోగ్యము పోతుంది. నీకు ఏ విధమైనటువంటి సమాధానము కూడా ఉండదు. కాబట్టి నీవు ఆలోచించే బదులు దేవునికి ప్రార్థన చెయ్యి. అట్టి ప్రార్థనలో ప్రభు అయిన క్రీస్తు వారు నీతో కూడా కలుసుకొని నీ ప్రతి విధమైనటువంటి సమస్యను పరిష్కరించి నీ పక్షముగా నిలబడి నీకు విజయము కలిగించే దేవునిగా ఉన్నాడు. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు, ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదని గుర్తుపెట్టుకో. ఈరోజు నిన్ను ప్రజలైన వారు, నీ వారే నిన్ను వెక్కిరిస్తున్నారేమో, త్రోసివేసి ఉన్నారేమో, నిన్ను ఎందుకు కూడా పనికిరాని వారిగా గుర్తించి వారు నిన్ను తృణీకరించి ఉన్నారేమో. పరిస్థితులు మార్చడం మన ప్రభు అయిన యెహోవా వశమని నీవు గుర్తుపెట్టుకొని, ఈ పరిస్థితిలో నేనున్నాను ప్రభువా, నన్ను ఈ పరిస్థితిని తొలగించి నన్ను ఈ పరిస్థితి నుండి ఉన్నతమైన స్థితికి ఎదిగేటట్లుగా చేయమని ప్రభు అయిన క్రీస్తు వారికి నీవు ప్రార్థించాలి. కాబట్టి ఈరోజు నీ ఉన్న పరిస్థితి, నీ వారే నిన్ను తృణీకరించి ఉన్నారేమో, నీకు సహాయము చేయటం లేదేమో, కానీ నీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పుడున్న పరిస్థితి రేపు ఉండదని నీవు గుర్తుపెట్టుకోవాలి. పరిస్థితులు మార్చగల మన ప్రభు అయిన యెహోవాని నీవు ఆశ్రయించిన ఎడల నీ పరిస్థితులను మార్చే దేవుడు. నిన్ను అంటరాని వానిగా ఎంచి ఉన్నారేమో, నిన్ను త్రోసివేసి ఉన్నారేమో, నిన్ను తృణీకరించి ఉన్నారేమో, నిన్ను శత్రువుగా ఎంచుకొని ఉన్నారేమో, కానీ నీవు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న పరిస్థితి రేపు ఉండదు. ఎందుకంటే నీవు ప్రభువైన క్రీస్తు వారిని ఆశ్రయించి ఉన్నావు కనుక. ఎప్పుడైతే నీవు ప్రభు అయిన క్రీస్తు వారిని ఆశ్రయించి ఉన్నావో, నీ స్థితిని మార్చగల దేవుడు, నిన్ను తృణీకరించిన వారే నీ పాదముల మీద పడి నిన్ను క్షమాపణ అడిగేటట్లుగా ప్రభు అయిన క్రీస్తు వారు చేసే వానిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి నా ప్రభు అయిన క్రీస్తు వాగ్దానము చేసి ఉన్నారు, ఇక నెమ్మదిగా ఉండు, నీ కొరకు నేను కార్యము చేసి ముగించాను, నీ శత్రువులను అంతము చేసి ఉన్నాను. నీవు విపరీతముగా ఆలోచించే బదులు నాకు ప్రార్థన చేసి ఉన్నావు కనుక నీ ప్రార్థనలన్నీ నేను ఆలకించి నీ పక్షముగా నిలబడి నీ శత్రువులను అంతము చేసి కూల్చిన దేవుడు. నా పనిని ఇక మొదలుపెట్టి ఉన్నాను, ముగించి ఉన్నాను కనుక నీవేమాత్రము కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక నెమ్మదిగా ఉండు. నెమ్మది లేని స్థితిలో ఉన్న నీవు ఇక నెమ్మదిగా ఉండమని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు.
నీ పరిస్థితి మార్చిన దేవుడు, నీ పరిస్థితులను మార్చి నీకు ఉన్నత స్థలములను చూపించిన దేవుడు, నీ పరిస్థితులను మార్చిన దేవుడు, నిన్ను పాపములో నుండి శాపములో నుండి విడిపించిన దేవుడు, నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను లాగి తన వశమున చేసుకొనిన దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఇక నెమ్మదిగా ఉండు. నీవు అంతకుముందు నెమ్మది లేని స్థితిలో ఉన్నావు, అసమాధానముగా ఉన్నావు. నేనిప్పుడు నీకు సమాధానము కలుగచేసి ఉన్నాను. నీవు నాకు మొరపెట్టుకొని ఉన్నావు కనుక ప్రతి విషయమై నేను నీ కొరకు కార్యమును చేసి ముగించి ఉన్నాను. నీ ప్రార్థన విని ఉన్నాను, నీ విజ్ఞాపన విని ఉన్నాను, నీ మూలుగును నేను విని ఉన్నాను, నీ కన్నీటిని నాట్యముగా మార్చి ఉన్నాను. ఎక్కడైతే నీకు అవమానము కలిగి ఉన్నదో అక్కడే నీ తలను ఎత్తే దేవునిగా ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కనుక ఇక నెమ్మదిగా ఉండు. నేను నీ కొరకు కార్యము చేసి ముగించి ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్.